అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గంగాభవాని అండి. గంగాభవాని. ఏంటి ఏం చేస్తా ఉంటారు? ఏం చేస్తాం, కష్టపడి పని చేసుకుంటాం. కష్టపడి పని చేసుకుంటారా? వెనకాల వ్యవసాయాలు ఏమీ లేవు మాకు, రెక్కల మీదే. రెక్కల మీద. పింఛన్ ఏమైనా అందుతుందా? పింఛన్ మా భర్తకు అందుతుంది. మీ భర్తకు అందుతుందా? ఎలా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు? జగన్ గారి పరిపాలన బాగుంది. బాగుందా? అన్న మాటలు ఏమీ నెరవేర్చలేదు. ఎవరు అసలే నెరవేర్చలేదు. చంద్రబాబు గారా? ఆడోళ్ళకి 3000 వేస్తానన్నాడు, వేయలేదు. 18 సంవత్సరాలు ఇన్ని వాళ్ళందరికీ 1500 వేస్తారు. మరి 40 సంవత్సరాల వాళ్ళకి ఎంత జగన్ వేసాడు డబ్బులు, వాటితో చక్కగా బతికి వాళ్ళం. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, అసలు ఏమీ లేవు. పిల్లలకి అమ్మోడే వేస్తున్నాడు, ఏదో కొద్ది కొద్దిగాని. ముందో మోలో అనేసాడు, వెనకాల ఓలో అనేసాడు. దానికి మనం ఏం చెప్పగలుగుతాం? వచ్చిందల్లా నొక్కేస్తున్నాడు. మరి ఏం చేస్తాం? జగన్ నొక్కి ఫలం అయితే పేదలకి అందరికి ఓలా అనే చూశాడు. మరి అందరికి వేసాడు కదా, ముసలోళ్ళకి మొట్టకోళ్ళకి అందరికీ సమానంగా వేసాడు. నడిచింది బండి. అదేమో ఓట్లు గొడవ గురించి వాళ్ళు మోలి చేసేసారు. ఓడిపోయారంటే వాళ్ళు ఓడిపోలేదు, కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మోడీ గారు చేసిన పని ఇది. ఇంకేంటి, మోలీ ఇద్దరే చేశారు. ఆ మాట నొక్కడంలో మోలీ వచ్చింది, లేకపోతే జగన్ గారు వచ్చిన డైలీకి వచ్చిన. ఆయన మంచిలో శోభాయిని చూస్తున్నాడు, వచ్చిన శోభాయిని చూస్తున్నాడు. ఏదో కష్టపడకుండా ముసలోళ్ళు అంచక్క చూసుకుంటున్నాడు, మళ్ళీ అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన పింఛన్ కూడా పెంచాడు, 4000. ఆయన చేసింది 3000 చేశాడు, ఒక 1000 రూపాయలు కదా పెంచాడు. ఇంకేమైనా పెంచేసాడంటే 2 గంటలు ఎక్కువ పెంచేసాడు. నూనె, పై కోర్సులు అవన్నీ ఎంత ఘాటుగా వచ్చేస్తున్నాయి రేట్లు. ఏం తింటాం, ఏం తాగుతాం? అమ్మా అలాగ అనకండి, జగన్ పెంచాను. ఇంకేంటి ఉంది, అన్నీ ఆయన పెంచినయ్య, ఏమున్నది? అంటున్నాడు. ఏది వేసాడు, ఒకళ్ళు కానీ వేసాడా? ఓ దేశం కాకపోతే ఓ దేశం అని వేసాడా? వేయలేదు. వచ్చింది అలాగా మొబెట్టి అన్నాడు, ఏతానని వార్తల్లో చెప్తున్నాడు, కానీ ఆ పని నెరవేర్తలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆడవాళ్ళకి ఏ లోటు రాకుండా ప్రతి ఒక్కరికి మంచి ఏం వేసాడు? ఏం వేసుకోలేదండి. పవన్ కళ్యాణ్ కానీ ఏమి ఇచ్చాడు? ఆడవాళ్ళు ఏం చూశాడు? అంతే, ఏమున్నది బాబా. మాకు జగన్నే కావాలి. మేము వేస్తాం, ఖచ్చితంగా వస్తాడు. మళ్ళీ పట్టు వస్తాడు. మా అందరం మాకు నమ్మకం ఉంది.